చిట్టి తల్లి. రే బాబా చేతులు తీసుకెళ్ళు. టాటారా కృష్ణ అన్నా. మన పొన్నేకల్లో ఓ మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడయ్యా. అందరూ బాగున్నాయన్నారు. మన టీచర్లు కూడా కొనాలంటున్నారు. నీకు ఊళ్ళో అందరూ తెలుసుగా. మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆటో తోలుతావు? జీవితంలో పైకి రావాలని లేదా? నిజమే, వచ్చేటప్పుడు చూసా అన్నా. సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు. ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా. దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించచ్చు సవా. ఏయ్, నీ మంచిగా చెప్పాను. సరేనా, నేను వెళ్ళి చూస్తాను. సరే, వస్తాను. సరే. ఓకే. సరేనా. రండి బ్రదర్, చెప్పండి ఏం కావాలి? ఏ లేదు, ఈ 2 ఎకరాలను ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు? 10-10.5 సెంట్లుగా విడగొట్టాం. ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు, చాలా కష్టం. 5.5 సెంట్లుగా విడగొట్టండి. 60కి 40 అమ్ముడు పోతాయి. 10-10.5 సెంట్లు అమ్ముడు పోవు. ఇలా రా తమ్ముడు. ఎవరయ్యా నువ్వు? నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడుపోతుంటున్నావు. నన్ను చూస్తే తెలియట్లా? ఆటో అండి. ఆటో వాడి కొమ్ములుంటాయా? స్థలం గురించి నీకేం తెలుసాయా? నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే పెట్టా. మాచర్లలో సర్వేయర్గా ఉండేవాడిని. నన్ను చూసావా? సార్, మీకు తెలియట్లేదు సార్. నేను ఈ ఊరోని. ఏ చెట్టు నుంచి ఏ పెక్ష ఎగురుతుందో నాకే సార్ తెలుసు. నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా? మీకు అర్థం కావట్లేదు సార్. నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది. నేను ఒకటంటే ఈ ఊరోళ్ళది నమ్ముతారు. ఈ చోట అమ్మి పెడదామని వచ్చాను. బ్రోకర్వా? మురళి, ఆ పాంప్లెట్ ఇవ్వు. స్థలం అమ్మి కమిషన్ తీసుకో, స్థలాన్ని అమ్మగలిగితే. నువ్వు ఉండమ్మా. ఏమండి, నేను కమిషన్కి పనిచేయనండి. అర్థమవుతుందా? మరి? ఇప్పుడు వచ్చే లాభంలో 6 రూపాయలు మీరు తీసుకోండి, 4 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు. ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా. నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా? అవును సార్. సరే బయలుదేరు. నాకు ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తాలే. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే వస్తాను సార్. నువ్వు బయలుదేరవయ్యా. బయలుదేరండి. ముందు స్థలం నచ్చిందా లేదా అది చెప్పండి. నచ్చితే ఏ వైపు తీసుకుంటారు అది చెప్పండి. అది ముఖ్యం కదా మరి. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు కార్లో వెయిట్ చేయి. సరే సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆడండి. ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట. ఒక్క నెలలో మన ప్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు. విషయం బాగా ఉన్నవాడే, కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. లోకల్ కదా, అమ్మి పెట్టేస్తాడులేండి. ఏం చేయబోతున్నారు? షో, ఇంకా ఏం అనుకోలేదయ్యా. నీ దారి పూల దారి పోయి బాటసారి నీ ఆశలే ఫలించగా. తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు, తెలియని పని జోలికెళ్ళినోడు బాగుపడలేదు. మీకెందుకు ఈ లేనిపోని ఆశ? నాకు కాదే, మన పిల్లల కోసం. వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవద్దా? మీరెప్పుడు ఈ బ్రోకర్ పని పూర్తిగా చేశారని? నీకు ముందే చెప్పానుగా, మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని. ఆయన ఎంతమంది నువ్వు ఇంటి పని చేశాడు తెలుసా? చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్లేవాడిని. నాకు తెలిసిన వృత్తినే నేను ఎందుకని నమ్ముకోలా? ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది, ఉపయోగించుకుంటున్నా. అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా, మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా? అప్పుడు పోటీ పడి జీవితంలో ఎలా పైకొస్తారు? నీకు విషయం చెప్పనా సావిత్రి? గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు. నా పిల్లలు చదవకూడదా? బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. అదంతా నాకు తెలీదే. ఈ స్కూలు మంచి స్కూలా లేక ఆ స్కూలు మంచి స్కూలా అన్నది నాకు అనవసరం. నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే. విభూతి కరెక్ట్గా ఉందా? పిచ్చిదానా.
ప్రశాంతంగా చూడు, నా ఆటను గమనించు. దయ్య కృష్ణ, చక్కగా వైట్ అండ్ వైట్ లో నా పార్ట్నర్లా హుందాగా ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదంతా రోడ్డమ్మా, అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా. ఇకపోతే మంచినీళ్లు 40 అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది. పోతే మన ఊరు పొన్నైకల్ ఉంది కదా, పొన్నైకల్లుకి రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చినా రావచ్చు. సార్, వస్తే రావచ్చని అబద్ధం చెప్పి అమ్మడం తప్పు కదా? అది అబద్ధం ఎలా అవుతుందన్నా? వస్తే రావచ్చు అంటున్నారు అంతే. చేతిలో డబ్బులు లేవని అవకాశాన్ని వదులుకోకండి, వదులుకుంటే మళ్ళీ రాదు. ప్రజలారా మర్చిపోకండి, ఆదమర్చి ఉండకండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇదిగో దీన్ని బండిలో పెట్టవయ్యా. రావాలి పార్ట్నర్, రండి. వస్తున్నా సార్. సార్, ఒక అమ్మాయిని బుక్ చేశాను. అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. ఆ పేపర్ ఇలా తీసుకురా. పొన్నెకల్లుకి సమీపాన 45,000కి అరగ్రౌండ్. ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం. నవ్వుతూ మాట్లాడాలి. మీకంతా ఓకే కదా సార్? రండి. ఓకే. ఇదిగోండి. థ్యాంక్స్ కృష్ణ. పిండితే పాలు కారేలాగా ఎంత తెల్లగా ఉన్నారే, ఏం తింటున్నారు మీరు? రేయ్, పాలకోవ తింటారా? ఊరుకోరా. ఒక అమ్మాయిని పొగిడితే నీకు గిట్టదుగా. అనవసరంగా ఎవరిని పొగడకూడదురా. తీసుకోండి. థ్యాంక్ యూ. జాగ్రత్త, చెయ్యి కాలుద్ది. రేయ్, అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను, చల్లారు పెట్టుకుని తాగండి. నువ్వు వెళ్ళు. సో స్వీట్. మరీ చల్లార్చి కన్నా వేడి తగ్గిపోద్ది. రేయ్, మన గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం 45,000ేనండి. నమ్మలేకపోతున్నారు కదా? నేను నమ్మలేకపోతున్నానండి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి. ఇంకెందుకు రాధాకృష్ణ, రావయ్యా, దగ్గరికి రావయ్యా. ఎప్పుడు చూసినా సంకలో బ్యాగ్ ఎందుకయ్యా? రే కృష్ణ, నేను అసలు బొత్తిగా నమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు. కానీ నువ్వు గట్టోడివే, సాధించేశావు. నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు. నువ్వు మంచోడురా, నీలాగా ఎవడో ఉండడురా. నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా. తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజా ఏంటో అర్థం కావడం లేదు. అంత సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉండండి సార్. కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసిస్తున్నాం. అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి. నువ్వు నాతోనే వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను కొట్టేస్తాను. జాగ్రత్త. గ్లాస్ ఖాళీగా ఉందేట్రా, మందేసుకో. సార్, వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఎంతవరకు ఎప్పుడు తాగలేదు లేదు సార్, చిన్నప్పుడు ఎప్పుడో తాగాను. 1-2 సార్లు కళ్ళు తాగాను. లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుల్ని గుద్దే మొదలెడుతున్నారు. కలిసి తాకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు. తాగు. అన్నా, ఆలోచించక తాగనా? రేయ్, నువ్వు ఓనరే అన్నా. రాధాకృష్ణ, సార్, తాగు. అలవాట్లేదు సార్. తాగి ఓవర్ అయిందనుకో, ఇక్కడే మన రూమ్ ఉంది, నువ్వు పడుకోవచ్చు, తొరలొచ్చు. తాగు. లేదు సార్, నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్. ఇంటికి వెళ్తాను సార్. అలాగే ఇంటికి పోవచ్చు. తాగు, ముందు తాగు. Cheers. అంతే అన్నా. ఎలా ఉంది మందు? పార్ట్నర్, ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్. చూసావా? అది అన్నా, ఇల్లు వచ్చేసిందన్నా. అన్నా, మన ఇల్లు వచ్చేసిందనా? నా ఇల్లే కదా. అవునన్నా. నువ్వే తాగున్నావు, జాగ్రత్త. పోరా పోరా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళానా? తాగుపోతే తవా.
సావిత్రి సావిత్రి తాగొచ్చారా? అవును, గొప్పోళ్లతో. ఏంటి కొత్త అలవాటు? రాను రాను మీ ప్రవర్తన ఏం బాలేదు. నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా. నాకు ఇది నచ్చలేదండి. ఏది నచ్చలేదు? నేను పైకి రావడం నచ్చలేదా? ఇలా చూడండి, తప్పుగా పైకి రాకూడదు. ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి? కోప్పడకే. నాకు ఈ వాసన నచ్చలేదు. పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? బయట అరుగు మీదే కూర్చోండి. ఏయ్, నేను పెద్ద వ్యాపారవేత్తనే, నాకు మర్యాద ఇవ్వవే. సావిత్రి, ఏయ్! ఈ రాత్రికి బయట పడుందండి, అప్పుడే ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. సావిత్రి, ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే, తర్వాత బాధపడతావు. రండి రండి. నమస్కారం. నమస్కారం. కాసేపట్లో మొదలు పెడదాం. నమస్కారం. నమస్కారం. సరే సార్, వీటికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. ఉన్నాయి అన్నా, సార్. ఇటు రానా? ఎక్కడికి వెళ్ళారా? డాక్యుమెంట్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారు? ఇటు రానా? సార్ అన్ని సరే ఉన్నాయి సార్, వెళ్ళండి, ఇప్పుడు త్వరగా రండి. వస్తానా? ఏమైపోయారా? బాత్రూమ్ వస్తుంది, తోడొస్తావా? కార్ అక్కడుందన్నా. ఇక్కడ ఉన్న అతను ఆయన ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారే. ఎప్పుడు వెళ్ళాడు? రిసెప్షన్లో అడగండి, చెప్తారు. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 209లో మాధవన్ సార్ అని ఉండాలి. అవునండి, ఆయన మా లాంగ్ టైం కస్టమరే. ఈ రోజు ఉదయం 8 గంటలకే చెక్అవుట్ చేశారు. 8ంటికి వెళ్ళిపోయారా? బాబు, రియల్ ఎస్టేట్ మాధవనా? అయితే చెప్పకుండా వెళ్ళిపోయారా? ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారే. పొన్నెక్కలలో ఉన్న స్థలాన్ని చిల్లర చిల్లరగా అమ్మకుండా మన తెనాలి రమణకి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారే. నీకు తెలీదా? మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు. చాలా సంతోషంగా వెళ్ళారు. ఇంతలా మోసం చేస్తాడా? నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడన్నా. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు. అన్నా, నువ్వు ఊళ్ళో లోపలికి వెళ్ళకన్నా, నిన్ను కొట్టి చంపేస్తారు. ఊరు జనం మొత్తం నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారా? వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరూ వినిపించుకోరన్నా. ఓ కుమ్ము కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు. పేపర్లో పేరు పడుద్దన్నా, పరువు పొద్దన్నా. నువ్వు తలెత్తుకుని తిరగలేవు. ఊళ్ళోకి వెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి, లేదా ఆ మాధవాన్ని తీసుకువెళ్ళాలి. నువ్వేం దిగులు పడకన్నా. కేరళ కావలంలో వాడి ఇల్లుంది. నేను అక్కడికి వెళ్ళాను కూడా. కళత్తిల్ మాధవన్ అని అడిగితే చెప్పేస్తారు. వాడి ఇంటి పేరు అదేనన్నా. అన్నా, వేరే ఏ తప్పు నిర్ణయం తీసుకోకన్నా. సావిత్రి, సావిత్రి, త్వరగా.
ఆ స్థలాలతను మీరు ఏం చేసి తగలడ్డారు? 4 సార్లు పోలీసులు ఇంటికొచ్చి వెళ్లారు. నేను ఇంట్లో ఉంటే వస్తారు. ఆ చూపేంటే అలా చూడకు.